మీరు ప్రతిరోజు తీసుకునే ఫుడ్లో మీ బాడీకి ప్రోటీన్ సరిపోతుందా లేదా, లేకుంటే ఎందుకు మీరు వెయిట్ లాస్ అండ్ మజిల్ గెయిన్ డైట్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ రావటం లేదు, ఈ వీడియోలో సింపుల్గా మీకు గైడ్ చేయడం జరుగుతుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఒక్కరికైనా షేర్ చేయండి. హెల్త్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో నా పేరు లక్ష్మి, నేను ఒక పర్సనల్ ఫిట్నెస్ సర్వీస్ కోచ్. మరి ప్రోటీన్ అంటే ఏమిటి? ప్రోటీన్ అనేది మన బాడీకి ఒక బిల్డింగ్ బ్లాక్ లాంటిది. మజిల్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అన్నా, మన బాడీలో ఫ్యాట్ లాస్ జరగాలి అన్నా, మన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్స్ అవ్వాలి అన్నా ప్రోటీన్ యొక్క ఇంపార్టెంట్ చాలా హెల్ప్ చేస్తుంది మన బాడీకి. అంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. మనం తినే ఫుడ్లో ప్రోటీన్ ఎంత వస్తుంది, మనం డైలీ చేసే డైట్ ప్లానింగ్లో మన బాడీకి ప్రోటీన్ ఎంత అందుతుందో చూద్దాం. సింపుల్గా ఒక ఎగ్ తీసుకున్నారనుకోండి, ఆ ఎగ్లో ఎంత ప్రోటీన్ వస్తుంది? మినిమం 6 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది. మరి ఒక కప్పు దాల్ తీసుకున్నారనుకోండి, కొమ్ము శనగలు కానీ, ఇలా మనం వేరుశెనగ గుళ్ళు ఉడకబెట్టినవి కానీ, ఇలా కొన్ని రకాల స్నాక్స్ కింద మనం తీసుకుంటూ ఉంటాం. సో దాంట్లో ఎంత ప్రోటీన్ వస్తుంది అంటే మినిమం మనకి 8 నుంచి 9 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అందుతుంది. మరి డైలీ తీసుకునే మీల్స్లో, కర్రీస్లో రకరకాల కర్రీస్ అనేది మనం కుకింగ్ చేసుకుంటాం. మరి మీల్స్లో చూస్తే కనుక 6 నుంచి 9 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అందుతుంది. మరి తీరా చూస్తే అంతా చూసుకుంటే మనకి టోటల్గా మన బాడీకి ఎంత ప్రోటీన్ అందిస్తున్నాము అంటే 30 నుంచి 40 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే మన బాడీకి మనం అందిస్తున్నాం. పర్ డే ఒక పర్సన్కి ఎంత ప్రోటీన్ కావాలి అంటే మినిమం 60 నుంచి 80 గ్రామ్స్ ప్రోటీన్ అనేది కావాలి. మరి చూసుకుంటే మన డైలీ వేజ్ లైఫ్లో మనం ఇచ్చే ప్రోటీన్ చాలా తక్కువే కదా. మినిమం 30 నుంచి 40 అంటే ఇంకా అసలు చెప్పాలి అంటే అది కూడా ఇవ్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అంటే అంత ప్రోటీన్ తక్కువ అనేది మన బాడీకి ఇస్తున్నాం. మన బాడీకి 60 నుంచి 80 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అవసరం ఉంది. మరి వర్కౌట్ చేసే వాళ్ళ కంటే అంతకు మించి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే మన బాడీ వెయిట్ని బట్టి మన ప్రోటీన్ కాలిక్యులేషన్ ఉంటుంది. 1 కేజీ బరువు ఉన్న వాళ్ళకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది అవసరం ఉంది. ఇప్పుడుండే లైఫ్ స్టైల్, సిచ్యువేషన్, హెల్త్ కండిషన్ బట్టి 1.5 గ్రామ్ ప్రోటీన్ అనేది 1 కేజీ బరువు ఉన్న వ్యక్తులకి కావాలి. మరి మీరు ఎంత బరువు ఉన్నారో మీకు ఎంత ప్రోటీన్ కావాలి అనేది మీ ఆలోచన విధానానికే వదిలేస్తున్నా. మరి చూసుకుంటే నార్మల్ డైట్లో సరిపోతుందా అంటే మనం ఇచ్చే ప్రోటీన్ అనేది, కంటెంట్ అనేది సరిపోవటం లేదు. బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అంటే హైయెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అనేది మన లైఫ్లో యాడ్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలి అంటే కనుక చికెన్, ఎగ్, పన్నీరు, ఫిష్, నాన్ వెజ్లో ఇవి యాడ్ చేసుకోవాలి ప్రోటీన్కి సంబంధించి. మరి వెజిటేబుల్స్లో చూసుకుంటే కనుక సోయా చిక్కుళ్ళు, శనగలు, పప్పులు ఇటువంటి అనేవి మనం యాడ్ చేసుకోవాలి. మరి వెయిట్ లాస్ డైట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఇస్తే ఏమవుతుంది అంటే సో క్యాలరీస్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే హెవీ క్యాలరీస్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఫ్యాట్ ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. సో మన ఆల్మండ్లో చూస్తే కనుక ఫ్యాట్ కూడా ఉంటుంది, ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కూడా ఉంటుంది. సో అందుకే మనం తీసుకునేటప్పుడు ఆ ఫుడ్ మన బాడీకి ఎంత ప్రోటీన్ ఇస్తుంది, సెట్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఫ్యాట్ లాస్ డైట్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ డైట్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కోచ్ సపోర్ట్ అనేది తీసుకోవాలి మీరు తీసుకునే ఫుడ్లో. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ ప్రోటీన్ అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడుండే సిచ్యువేషన్లో, బిజీ లైఫ్లో అన్ని ఫుడ్లు మెయింటైన్ చేయలేకపోతున్నాం కనుక సో ఈజీగా, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవటానికి, అన్ని రకాల వాల్యూస్ రావటానికి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోటీన్ షేక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో చాలామంది ప్రోటీన్ మాత్రమే బ్యాలెన్స్ చేసుకోవడానికి చెక్ చేసుకుంటారు. సో మరి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోటీన్ షేక్లో ఏముంటుందంటే సో ప్రోటీన్తో పాటు విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. అంటే క్యాలరీస్, లో క్యాలరీస్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి సింపుల్గా, ఈజీగా మన బాడీకి అన్ని రకాలుగా అందుతూ ఉంది. సో చాలా మందికి కూడా వెయిట్ లాస్ ప్రాసెస్ ఒకటే కాకుండా, వెయిట్ మెయింటెనెన్స్కే కాకుండా
సో వాళ్ళ ఉన్న లైఫ్లో బిజీ లైఫ్లో దీన్ని బాడీకి అన్ని రకాలుగా విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ అందుతుంది కనుక సో మీల్ రీప్లేస్మెంట్ కింద చాలా మంది కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. మరి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే కనుక సో మనకి ఏదైతే ప్రోటీన్ లోపం ఉందో ఆ ప్రోటీన్ లోపాన్ని మనకి ఆ గ్యాప్ని ఫుల్ చేయటంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా చూసుకుంటే హంగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి వెయిట్ మెయింటైన్స్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో మనం ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో ఆ ఎనర్జీ లెవెల్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో డైజెషన్ సిస్టమ్ బాగుండటానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోటీన్ షేక్ అనేది రియాలిటీ చూసుకుంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం ఏది చేస్తున్నా ఏ ప్రోటీన్ ఇస్తున్నా కూడా అది కరెక్ట్గా మన బాడీలో అరుగుదల ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. దాంతోపాటు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోటీన్ షేక్ అనేది ఒక్కటే ఇస్తే మీ ఫిట్నెస్ రిజల్ట్స్ చేంజ్ అవ్వవు. దాంతోపాటు వర్కౌట్స్ ప్లస్ మీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంచుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ కన్సిస్టెంటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మెయింటైన్ చేస్తేనే ఫిట్నెస్ రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. లేదు అంటే కనుక మన బాడీకి ఏజ్ పెరిగే కొలది మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. ఆ మజిల్ లాస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే ఇది మీల్ రీప్లేస్మెంట్ కింద బాగా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మీ బాడీకి ఎంత ప్రోటీన్ నీడ్ ఉంది అనేది రైట్ ప్లానింగ్ అనేది ఫాలో అయితేనే ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి. ఫిట్నెస్ డైట్ చేస్తున్నాము అంటే తిండి మానేస్తున్నాము, ఏదో తింటున్నాము, వాటర్ డైటు, ఫ్రూట్స్ డైటు, ఒక పూటే తింటున్నాము, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇవ్వట్లేదు అనుకుంటారు. కామన్గా బ్యాలెన్స్ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ ఇచ్చినప్పుడు మాత్రమే మన బాడీ బిల్డింగ్ అనేది అందంగా తయారవుతుంది. సో దాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఎవరైతే వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ డైట్ గోల్ ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో మీరు పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు తగ్గట్టు మీరెంత ప్రోటీన్ తినాలి, మీ బాడీకి రిజల్ట్స్ రావటానికి మీరు ఎటువంటి మజిల్ బిల్డింగ్ చేసుకోవాలి, సో దాన్ని బట్టి మీకు పర్సనల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఒక్కరికైనా షేర్ చేయండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి, దానికి తగ్గట్టు నేను వీడియో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.